పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైనట్లయితే తెలుస్తుంది. అయితే మొన్న పుష్ప 2 ప్రీమియం రిలీజ్ రోజునైతే సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ని చూడడానికి వెళ్ళిన సంధ్య అనే మహిళ తొక్కిసలాట మృతి చెందడం జరిగింది. తర్వాత వాళ్ళ బాబు కూడా తొక్కిసలాట స్పృహ కోల్పోవడంతో ఉట్టిన హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడంతో అబ్బాయి అయితే సేఫ్గా బయటపడ్డాడు. అయితే మహిళ మృతి చెందినట్లయితే డాక్టర్లు అయితే నిర్ధారించారు. అయితే ఇదే విషయం పైన సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇటు ఇతర మీడియాల ద్వారా కావచ్చు అయితే నేటిజన్లు అయితే మండిపడుతున్నారు. ప్రీమియర్ షో వల్ల జనాలకు నష్టమే కలుగుతుంది కానీ లాభం లేదనడంతో దీనిపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సినిమాటోగ్రఫీ మంత్రి అయితే దీనిపైన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇక మీదట ప్రీమియర్ షోలు కానీ ముందు బుకింగ్ షోస్ కానీ ఉండకూడదని ఈరోజు అయితే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఎలాంటి తొక్కిసలాట జరగదు కాబట్టి టికెట్ తీసుకొని నేరుగా సినిమాలకు వెళ్ళవచ్చు కానీ అని చెప్పడంతో ఈ రోజు నుంచే ఈ ప్రీమియర్ షోలు బంద్ చేసినట్లయితే మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ప్రీమియర్ షో వల్ల గతంలో కూడా చాలా వరకు ప్రజలు చనిపోయిన పరిస్థితి, ఫ్యాన్స్ చనిపోయిన పరిస్థితి కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకు కావచ్చు, ఇతర హీరో సినిమాలకు కావచ్చు ఫ్లెక్సీలు కడుతున్న నేపథ్యంలో కరెంట్ షాక్లతో కూడా చాలామంది చనిపోయిన పరిస్థితి, అలాగే ఫ్లెక్సీలు కడుతూ పైనుండి కింద పడిన పరిస్థితి ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ఫ్యాన్స్కి ఎప్పుడు చూసినా నష్టమే తప్ప లాభం లేకుండా దీంతో ఒక్కసారిగా జనాలను మండిపడడంతో అయితే సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి అయితే దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక మీదట ప్రీమియర్ షో ఎలాంటి హీరో ఎంత పెద్ద హీరో అయినా ప్రీమియర్ షో మాత్రం అసలే ఉండదు. ఎలా నార్మల్గా షోస్ ఎలా ఎత్తారో అలాంటి 9:30కి, అలాగే 2కు, మళ్ళీ 6:30కి, నైట్ 9:30కి ఇలాంటి టైమింగ్లో షో వేయాలి కానీ ముందు రోజు ప్రీమియర్ షోలు రివ్యూ షోలు వేయకూడదని ఇప్పటికే ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇక నుంచి అయితే సినిమా హీరోలకైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎందుకంటే సినిమాలకు ముందు ప్రివ్యూ షో వేస్తేనే ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలకు కావచ్చు సినిమా ఎలా ఉందనేది నెక్స్ట్ డే నుండి వాళ్ళకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ దీనివల్ల ప్రజలు ఫ్యాన్స్ ఇటు నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. తొక్కిసలాట కావచ్చు, అటు సినిమా టికెట్ల విషయంలో కావచ్చు, ఏదేమైనప్పటికైతే ఫ్యాన్స్ చనిపోయే పరిస్థితి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా లాస్ట్ టైం సినిమాకు కూడా తను ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు కరెంట్ షాక్ తీసి దాదాపుగా 2 మరణించిన సంఘటన, ఇలాంటి సంఘటన చూస్తే కోకొల్లాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరామరెడ్డి ఇలాంటి ఆలోచన చేయడం చాలా మంచిదని ఇప్పటికే నేటిజన్లు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సినిమా థియేటర్ల వద్ద ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన సినిమా హీరోలు మరి సినిమా ప్రపంచం వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. వాళ్ళకి బెనిఫిట్ షోల ద్వారానే లక్షల ఆదాయం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బెనిఫిట్ షో ఆగడం వల్ల వాళ్ళకు భారీ నష్టం ఉంది. 100,000 కోట్ల పెట్టి సినిమా తీసే నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం అని చెప్తున్న పరిస్థితి. అయితే దీనిపైన కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ ప్రీమియర్ షో సందర్భంగా మహిళ చనిపోవడం పైన పుష్ప టీం కూడా స్పందించింది. ఇలాంటి సంఘటన చాలా బాధాకరమైన, దీనిపైన మేము చింతిస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే పుష్ప టీం కూడా వెళ్ళి చనిపోయిన వ్యక్తికి ఒక 2 లక్షల రూపాయల కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అలాగే బాబుకి అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పేన ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఇలాంటి షో బంద్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దీనివల్ల సినిమా వర్గాలు అయితే కొద్దిగా నష్టపోయే అవకాశం ఉన్నా కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవనేది ఒక విషయాన్ని అయితే బయట చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అటు సినిమా వాళ్ళకు కావచ్చు, ఇటు ఫ్యాన్స్ కావచ్చు మేలు జరగాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రీమియర్ షోలు ఆపాలని చెప్తున్నారు. అది ఈ రోజు నుంచి అమలయ్యే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఇలాంటి ప్రీమియర్ షోలు లేవు. నార్మల్ ప్రీమియర్ షోలు కానీ మాదిరిగానే సినిమా చూడాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరి దీనిపైన అల్లు అర్జున్ కూడా ఈ సంఘటన వల్ల అల్లు అర్జున్ పైన కేసు కూడా నమోదు. మరి అల్లు అర్జున్ ఎలాంటి విషయం మాట్లాడతారు, మరి దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది మనం త్వరలో చూసుకోవచ్చు.